ఏపీఎస్ అయితే ఉన్నారు ఇందరా ఎవరికి కనపడలేటండి అన్నా అన్నా ఎలా ఇచ్చు ఈరోజు మరి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో గంధం నారాయణరావు గారి తరఫున మరి టీచర్ అసోసియేషన్లో 90% అసోసియేషన్ సపోర్ట్ చేస్తున్నాయి. అందులో ఏపీహెచ్ఎంఏ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా నేను నా పేరు కోలా సత్యనారాయణ. మరి ఏపీహెచ్ఎంఏ పీడీస్ అసోసియేషన్, అపాస్, మరి ఏపీటీఎఫ్, పీడీస్ మొత్తం అన్ని అసోసియేషన్స్ కూడా గంధం నారాయణరావు గారికి బలంగా సపోర్ట్ చేస్తున్నాయి. ఆయన తప్పక విజయం సాధిస్తాడు. ఎందుకంటే టీచర్ సమస్యల పట్ల గతంలో ఎన్నికైనటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు సరిగ్గా స్పందించకపోవడంతో మిగిలినటువంటి అసోసియేషన్స్ అన్నీ కూడా ఈరోజు ఒక ఫ్రంట్గా ఏర్పడి గంధం నారాయణరావు గారికి మరి మద్దతు ప్రకటించాయి. మరి ఈరోజు జరిగే ఎన్నికల్లో గంధం నారాయణరావు గారు అత్యధిక మెజార్టీతో మరి నెగ్గడానికి అన్ని అసోసియేషన్స్ ముందుకొచ్చి ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఇప్పటికే 30% దగ్గర ఓటింగ్ పోలైంది. మరి మంచి మెజార్టీతో రేపు 9వ తారీఖు జరిగే కౌంటింగ్లో గంధం నారాయణరావు గారు విజయం సాధిస్తారని మేమంతా కూడా ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రధానమైన యూనియన్లు 90% గతంలో స్వల్ప ఓటమి పాలైన గంధం నారాయణరావుకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన్ని ఈ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా సోదర ఉపాధ్యాయ సంఘాలందరినీ కూడా కోరుకుంటున్నాం. గతంలో పీడీఎఫ్గా ఎమ్మెల్సీ చేసినటువంటి వారు ఎవరు కూడా ఉపాధ్యాయుల యొక్క కోరికల్ని సక్రమంగా నెరవేర్చలేకపోయారు. కాబట్టి ఈ 2 ఏళ్ల పదవీ కాలానికి స్వల్ప ఓటమితో గతంలో ఓటమి పాలైన నారాయణరావు గారికి మొత్తం ఉపాధ్యాయ సంఘాలు ఏకపక్షంగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా మొత్తం అందరూ ఉపాధ్యాయుల తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారం అందరికీ కూడా. ఓటర్ మహాశయులందరికీ కూడా మా పేరు ఏ సూర్యబాబు, ఎస్టీ రాష్ట్ర మున్సిపల్ కన్వీనర్గా వర్క్ చేస్తున్నాను. ఎస్టీ సోదరులు, మిగతా ఉపాధ్యాయ సంఘ సోదరులు అందరూ కూడా ఖచ్చితంగా మన నారాయణరావు గారికి మద్దతు తెలపాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తూ మీ అమూల్యమైన ఓటుని 1 నంబర్ ఎదురుకుండా 1 వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తే మనకి అందుబాటులో ఉంటారు నారాయణరావు గారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి మనందరికీ ఏ అవసరం వచ్చినా మనకు అందుబాటులో ఉంటారు. వారిని తప్పకుండా గెలిపించవలసిన ఆవశ్యకత ఒక రాజమండ్రి పౌరుగా మనందరి మీద ఉంది. అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై ఎస్టీ.